ఆపరేషన్ సింధూర్పై ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు తమపై భారత్ చేసిన దాడిని అంగీకరించింది. అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్ ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ టైంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాల్ని వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే టైంలో భారత్, పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ 3 సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सैयद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सैयद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा। ఇన్నాళ్ళు తమపై దాడి జరుగుతున్న ఎట్టకేలకు భారత్ మాపై దాడి చేసిందని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ తండ్రి. ఇన్ని రోజులు పాకిస్తాన్ దొంగ తిరుగు మాటలు మాట్లాడుతూ తీవ్రవాదం పైన కావచ్చు, ఆపరేషన్ సింధూర్ పైన మా పైన భారత్ ఎలాంటి దాడి జరగలేదు, ఏం చేయలేదు, మాకు ఎలాంటి నష్టం జరగలేదు అంటూ బుకాయించుకుంటూ వచ్చినటువంటి పాకిస్తాన్ ఎట్టకేలకు ఈ రోజు బహిరంగంగానే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ భారత్ మాపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మా మీద అటాక్ జరిగేది. ఆ అటాక్ లో ఏంటంటే మా ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా, డిఫెన్స్ ఎయిర్ బేస్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి, కొంత నష్టం జరిగింది. వీటి వల్ల యుద్ధం వల్ల అంటే ఏదైతే భారత్ చేసినటువంటి దాడి వల్ల, వైమానిక దాడి వల్ల మా దగ్గర కొన్ని పట్టణాలు కావచ్చు, మా ఎయిర్ బేస్లు ధ్వంసం అయ్యాయి అని చెప్పేసి బహిరంగంగానే ఈ రోజు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. సో దీంతో ఇన్ని రోజులు బుకాయించుకుంటూ డొంక తిరుగుడు మాట్లాడుకుంటున్న పాకిస్తాన్ కు నిజ స్వరూపం అంటే ఎట్టకేలకు భారత్ ప్రభావం ఏంది, భారత్ ఎఫెక్ట్ ఏందో తెలిసిపోయినట్టుంది. సో దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇప్పుడు కాలబేరానికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు షహబాజ్ షరీఫ్. భారత్ అంటే కశ్మీర్ విషయంలో కావచ్చు, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా కీలకంగా ఇంట్రెస్ట్ అయిన వ్యాఖ్యలను భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య 3 సార్లు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల ఏం ఒరిగింది లేదు అని చెప్పి మాట్లాడాడు. అదే సందర్భంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. అంటే మొత్తానికి భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు కళ్ళు పైలు గమ్మాయి, ఒకసారి మైండ్ బ్లాక్ అయిందని చెప్పవచ్చు. ఏంటంటే అక్కడ నుంచి భారత్ పైన క్షిపణులతో కావచ్చు, డ్రోన్లతో అటాక్ చేసినా కనీసం భారత్ సంబంధించిన కించిత భూమి, చిన్న అంగుళ భూమి కూడా ఆ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు టచ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అదే సందర్భంలో పాకిస్తాన్ దానికి కౌంటర్ అటాక్ చేసినటువంటి భారత్ పాకిస్తాన్ అంతా బెంబేలెత్తిపోయింది. అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ధ్వంసం అయ్యాయి, ప్రధాన పట్టణాలకు కొంత ఇబ్బంది అయింది. సో అక్కడ ప్రజలు, దాంతో పాటుగా పాకిస్తాన్ సంబంధించిన ఎంటైర్ కూడా అసలాకుతం అల్లకల్లోలం అయిపోయింది, రాజకీయంగా సంక్షోభం వచ్చింది. సో అదే సందర్భంలో సింధు జలాల విషయంలో మన సింధు జలాలను ఆపేయడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇవన్నీ
అంటే వరుస పరిణామాల నేపథ్యంలో భారత్ మనం పెట్టుకుంటే మన భవిష్యత్తు ప్రశాంతంగా అవుతుంది, మన పనే కథం అవుతుంది అనే ఒక భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు షెహబాజ్ షరీఫ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకుంటారు. ఒకసారి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తో మాపై ఎఫెక్ట్ జరిగింది, ఆ దాడుల వల్ల మా పైన భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఆ దాడులతో ఆ ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయని చెప్పడమే కాకుండా యుద్ధం వల్ల ఏమీ చేయలేదు, యుద్ధం వల్ల ఒరిగింది ఏం లేదు అని చెప్పి చెప్పడం అంటే కొత్త నాటకం తెర తీస్తున్నారా, లేకుంటే మీతో మేము పెట్టుకోలేము క్షమించండి మీ కాలభారానికి వస్తున్నాం అన్నట్టు ఒక సిగ్నల్ పాస్ చేస్తారా అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే షెహబాజ్ షరీఫ్ డైరెక్ట్ ఇన్ని రోజులు అమెరికాతోనే లేకుంటే ముందు ఎవరైతే ఉన్నారో అక్కడ మునీర్ ఆర్మీ చీఫ్ మునీర్ తో మాట్లాడుతున్నటువంటి ప్రధాని ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ తానే రంగంలోకి దిగి ఇక మనం ఏం చేయలేము, భారత్ ను కేవలం భారత్ ను కాలం మీద పడడం తప్ప మనకి ఇంకో అవకాశం లేదని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల మద్దతు కరువైపోయింది, ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో అంతర్గతంగా అనేక సమస్యలు, ఒకవైపు బెలుచిస్తాను, మరోవైపు సింధు జలాలను నిలిపివేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా మొత్తం కరువు కాటకాలకు ఏర్పడుతుంది, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనీసం అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏందో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ పాకిస్తాన్ కు ఉన్న ఏకైక పరిస్థితి ఏకైక ఉన్న దారి ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్న నాయకులు కావచ్చు పాకిస్తాన్ అందరు కూడా ఒకటే డిమాండ్ వస్తా ఉంది. సో దీంతో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సంబంధించినటువంటి మొత్తం కూడా భారత్ కాళ్ళ మీద పడాల్సిందే, మోడీ కాళ్ళ మీద పడాల్సిందే, మోడీని శరణు కోరితేనే మా భవిష్యత్తు ఉంటుంది, మాకు ఏదన్నా భవిష్యత్తులో ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాము అనే ఒక భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యుద్ధం వద్దు, యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు, కాశ్మీర్ విషయంలో 3 సార్లు యుద్ధం అయింది, అంటే ఇండైరెక్ట్ గానే మీతో మేము తలపడలేకపోయినా 3 సార్లు మేమే ఓడిపోయాము అనే ఒక మెసేజ్ కూడా పాస్ చేశాడు. సో ఇవన్నీ చూస్తే షెహబాజ్ షరీఫ్ పూర్తి స్థాయిలో హ్యాండ్స్ అప్ అన్నాడు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం కొద్ది రోజులే ఉంది, ఈ నెల 28తో ముగియనున్న నేపథ్యంలో నెక్స్ట్ 18తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఏంటి మళ్ళా భారత్ తమపై ఏదైనా దాడులకు దిగుతుందా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్పేసింది ఇప్పటికే. సో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో భారత్ సంబంధించినటువంటి మరొకసారి తీవ్రవాద శిబిరాలే టార్గెట్ గా పాకిస్తాన్ ఏమైనా దాడులకు ఉంటాయని ఒక భయంతో ఒక మొత్తంగా తీవ్ర టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగా షెహబాజ్ షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనే ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే మొత్తంగా భారత్ దెబ్బకు పాకిస్తాన్ కోపం మురిసిందని చెప్పవచ్చు. సో అదే సందర్భంలో ఇక భవిష్యత్తులో మరోసారి భారత్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధము అనేలాగా ఒక మెసేజ్ పాస్ చేశారు. సో కాశ్మీర్ విషయంలో అదే సందర్భంలో తీవ్రవాదుల విషయంలో భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకకి తగ్గే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 అంశాల పట్ల పాకిస్తాన్ ని తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కోర్టులోనే ఉంది, ఏ చేయాలనుకున్నా పాకిస్తాన్ ఏ డిసిజన్ తీసుకున్నా అది దానికి భారత్ కు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే తీవ్రవాద విషయంలో క్లియర్ కావాలి, తీవ్రవాదులను భారత్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తీవ్రవాదులను అప్పజెప్పడం ఒకటి, అదే సందర్భంలో తీవ్రవాద శక్తులను ధ్వంసం చేసి భవిష్యత్తులో పాకిస్తాన్ లో తీవ్రవాద సంస్థలు కావచ్చు, తీవ్రవాద సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవడం ఒకటి మేజర్. అదే సందర్భంలో కాశ్మీర్ పూర్తి స్థాయిలో పీఓకే భారత్ దే అని స్పష్టంగా చెప్పడం. సో ఈ 2 అయితేనే నెక్స్ట్ పాకిస్తాన్ విషయంలో చర్చల అంశం కావచ్చు, ఇతరత్ర ఏదైనా భారత్ ముందుకు వేసే అవకాశం. ఇవి 2 లేని పక్షంలో పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలకు ఆస్కారం ఉండదు అని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సో మొత్తంగా మాత్రం షెహబాజ్ షరీఫ్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి అంతా కూడా ఆర్మీ కావచ్చు, అదే సందర్భంలో రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం కూడా ఒక దిగ్భ్రాంతికి షాక్ వాతావరణం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తో కంప్లీట్ గా ఇటు ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వాది నేతలకు కూడా మైండ్ బ్లాక్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ ను ఏదో చేద్దాం, ఇబ్బంది పెడదాం అనుకొని టర్కీ సాయంతో కావచ్చు, అటు చైనా సాయంతో, కానీ అటర్ ఫ్లాప్ టెక్నాలజీ చైనా ఇచ్చిన అటర్ ఫ్లాప్ టెక్నాలజీ, అదే విధంగా డ్రోన్లను టర్కీ ఇచ్చిన డ్రోన్లను మనం కుప్పలు చూసి నిర్వీర్యం చేశాము. సో ఈ 2 మనం ఏం చేయలేము, భారత్ చాలా పటిష్టంగా ఉంది. సో భారత్ కు జోలికి వెళ్ళలేము మనము, ఎందుకంటే భారత్ అత్యంత శక్తివంతమైన సామర్థ్యం కలిగినటువంటి యుద్ధ సామాగ్రిని, సాంకేతిక పరిజ్ఞానం కలిగింది. సో దాంతో మొన్నటి దెబ్బతో తమకు అర్థమైపోయింది భవిష్యత్తులో కూడా భారత్ ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది తప్ప మనం ఎలాగో భారత్ ఢీ కొనలేము అనే ఒక భావంతోనే షెహబాజ్ షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పి జరుగుతా ఉంది. సో మొత్తానికైతే షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలతోని మేము పాకిస్తాన్ భారత్ శరణు కోరే ఆలోచనలో ఉన్నట్టు, అదే సందర్భంలో
ప్రాధేయపడుతున్నట్టుగా కనిపించింది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.